सुधामप्यास्वाद्य प्रतिभयजरामृत्युहरिणीं विपद्यन्ते विश्वे विदिशतमखाद्यादिविशदः करालं यक्ष्वेलं कबलितवतः कालकलना न शम्भोस्तन्मूलं तव जननि ताटङ्कमहिमा। ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో మనం సౌందర్య లహరి అధ్యయన కార్యక్రమంలో ప్రవేశిస్తున్నాం. ఇవాళ 28వ లహరి విశేషాన్ని అధ్యయనం చేద్దాం. ముందుగా స్వామివారు మనకు అనుగ్రహించినటువంటి కరావరంభ స్తోత్రంలో శ్లోకాన్ని అధ్యయనం చేసి తర్వాత మనం 28వ లహరి అధ్యయనం చేద్దాం. సంసార సాగర విశాల కరాళ కాల నక్రగ్రహగ్రసిత నిగ్రహ విగ్రహస్య. ఎంత సుదీర్ఘ సమాసం అండి. నిజంగా ఆయన పరమశివుడే, ఆ కైలాస శంకరుడే కారడి శంకరుగా ఉపయోగించి మనకు అందించాడు. ఎంత అద్భుతమైన పద గుంభనం, అద్భుతమైన పదాలు. సంసార సాగర విశాల కరాళ కాల నక్రగ్రహగ్రసిత నిగ్రహ విగ్రహస్య వ్యగ్రశ్చరాగ నిచయోర్మి నిపీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. స్వామి, నా పరిస్థితి ఎలా ఉందో తెలుసునమ్మా, తెలుసునండి. సంసారం అనే సాగరం చాలా విశాలంగా ఉంది. మరి సముద్రం విశాలంగా కాకుండా సంకుచితంగా ఉంటుందా? గగనం గగనాకారం సాగర సాగరోపమః. ఆకాశానికి ఆకాశమే సాటి, సముద్రానికి సముద్రమే సాటి. ఈ సంసారం అనేటటువంటి ఈ సాగరం విశాలమైనది. ఇందులో కరాళ కాల నక్రగ్రహ గ్రసిత నిగ్రహ విగ్రహస్య భయంకరమైనటువంటి కాలసర్పాలు ఉన్నాయి, మొసళ్ళు ఉన్నాయి. కాల అంటే సర్పాలు, నక్ర అంటే మొసళ్ళు, గ్రహ వాటి చేత వాటి గ్రసిత అవన్నీ పట్టుకుంటున్నాయి, మీదికి వస్తున్నాయి. వాటి చేత నిగ్రహించబడిన విగ్రహస్య అటువంటి శరీరం కలిగిన వాడిని ఏం చేయాలో తోచట్లేదు స్వామి. వ్యగ్రస్య బాధపడుతున్నాను. రాగ నిచయోర్మి పీడితస్య. రాగం అంటే కోరిక, కోరికలైనటువంటివన్నీ నన్ను పీడిస్తున్నాయి. కోరికలైన బంధాలు అయిపోతున్నాయి. ఆ కోరికలే తరంగాలు, ఆ తరంగాలనే నన్ను ముంచేస్తున్నాయి. వాటి చేత నిపీడితస్య పీడించబడిపోతున్నాను. హే లక్ష్మీ నృసింహ మమ కరావలంబం దేహి. నాకు చేయుతని స్వామి, వీటి నుంచి విముక్తిని ప్రసాదించు స్వామి. ఎంత అత్యద్భుతమైన శ్లోకం అండి. ఇదానీం అష్టావింశతితమ లహరి, 28వ లహరి. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరామృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతముఖముఖాద్యాదివిశదః కరాళం యత్క్ష్వేళం కబళితవతః కాలకలనా న శంభోస్తన్మూలం తవ జనని తాటంకమహిమా. తాటంకములంటే కర్ణాభరణములు. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరామృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతముఖముఖాద్యాదివిశదః కరాళం యత్క్ష్వేళం కబళితవతః కాలకలనా న శంభోస్తన్మూలం తవ జనని తాటంకమహిమా. హే జనని, ఓ జగన్మాత, విధిశతముఖ ముఖ ఆద్యాః. విధి శతముఖ ముఖాద్యాః. విధి బ్రహ్మదేవుడు, శతముఖ అంటే 100 యజ్ఞాలు చేసినవాడు ఇంద్రుడు అవుతాడట. శతాశ్వమేధ యాగాలు చేసినవాడు ఇంద్రపదవి పొందుతాడు. అలాంటి శతముఖములు చేసినటువంటి ఇంద్రుడు, ముఖ మొదలైనటువంటి ఆద్యాహ వీళ్ళందరూ కూడా బ్రహ్మ ఇంద్రుడు మొదలైనటువంటి విశ్వేదివిశదః విశ్వంలో
ఆ ఉన్న దేవతలు, విశ్వదేవతలు అందరూ కూడా ప్రతిభయ జరామృత్యుహరిణి, భయంకరమైనటువంటి మృత్యువును పొందుతున్నారు. జ్వర, వార్ధక్యం, మృత్యువు అవన్నీ కబళించేస్తున్నాయి వాళ్ళని కూడా. ఎందుకు వస్తున్నాయి వాళ్లకు? అమృతం తాగారు కదా, అదే చెప్పారు. సుధాం ఆస్వాద్యాపి, సుధాం అమృతాన్ని ఆస్వాద్య అపి, స్వీకరించి కూడా అమృతం తాగిన వాళ్ళకి జరామరణాలు ఉంటాయా? ఉండవు. కానీ వాళ్ళకి వస్తున్నాయట. జరా సుధాం అమృతమును ఆస్వాద్య అపి, త్రాగి ఉన్నప్పటికీ కూడా విపద్యంతే, ఆపదలు పొందుతున్నారు, చాలా బాధలు పడుతున్నారు వాళ్ళు కూడా. కానీ అటువంటి సమయంలో కూడా కరాళం యత్ క్షేళం, భయంకరమైన కాలకోట విషం ఉంది, హలాహలం. కరాళం అత్యుగ్రమైనటువంటి, యత్ క్షేళం ఏదైతే కాలకోట హాలాహలం ఉన్నదో దాన్ని ఏం చేశారు ఆ స్వామి? కబళితవత తీసుకున్నారు, స్వీకరించారు. గరళకంఠుడయ్యాడు ఆ స్వామి. శంభోహో, అటువంటి ఆ స్వామివారికి కాలకలన, అవసాన కాలం అంటే శరీరాన్ని విడిచిపెట్టే సమయం ఉంటుందా ఆయనకి? లేదు కదా. ఆయన మృత్యుంజయుడు, మృత్యువును జయించినవాడు. కాలకోటం ఏం చేస్తుంది? మిగతా వాళ్ళందరూ అమృతం తాగినా కూడా వెళ్ళిపోతున్నారు, ఈ లోకం నుంచి వెళ్ళిపోక తప్పదు. పిప్పీలు కాదు బ్రహ్మపర్యంతం, మరణాలు ఉన్నాయి కదా, ఆయుర్దాయం ఉంది కనుక వాళ్ళకి ఆయుర్దాయం తీర్తి వెళ్ళిపోతుందే కదా. కానీ పరమేశ్వరుడు స్వయంభూ అంచేత కాలకలన, అద్భుతమైన కరాళం, క్షేళం, క్షేళం అంటే హాలాహలం, అది స్వీకరించాడు స్వామి దేవాసురులను రక్షించడం కోసం. అయినప్పటికీ కదా ఏమైనా చేయగలిగిందా స్వామిని? ఏం చేయలేకపోయింది కదా. కాలకలన, కాలకలన అంటే కాలం యొక్క అవసాన కాలం. అలా అంటే ఈ రోజు వెళ్ళిపోయే స్థితి కలిగింది ఆయనకు. నా నా అభవత్, అది కలగనే లేదు. తత్మూలం, దానికి ఏమిటి కారణం? అలా కాలకోట విషయాన్ని, హాలాహలాన్ని ఆయన స్వీకరించినా కూడా ఆయన ఇలాగే స్థిరంగా సంతోషంగా ఉన్నాడు అని చెప్పడానికి ఏమిటి కారణం? అలా ఉండడానికి ఏమిటి కారణం అంటే తన్మూలం, దానికి ఆధారం ఏమిటి? తవ తాటంక మహిమ, తవ తాటంక మహిమ, నీ కర్ణాభరణముల యొక్క మహిమ తల్లి. నీవు ఏవైతే అద్భుతమైన తాటంకాలు ధరించావో ఆ కర్ణాభరణాలు సౌభాగ్యానికి చిహ్నములు. ముత్తైదువ, ఏమిటి దాని అర్థం? ముదముతో 5 వస్తువులను ధరించేది ముత్తైదువ. ముదముతో 5 వస్తువులను ధరిస్తూ సౌభాగ్యంతో ఉండే స్త్రీని ముత్తైదువ అంటారు. ముత్తైదువ. ఏమిటి 5 వస్తువులు? ముక్కెర, కర్ణాభరణాలు, బొట్టు, మంగళసూత్రం, వలయములు, గాజులు. ఈ 5 కూడా సువాసిని లక్షణాలు. 5 వస్తువులు కొనేటువంటిదే ముత్తైదువా, అది చెప్పారు. దేవతాస్త్రీల సౌభాగ్యం నశ్వరం, వాడికి సౌభాగ్యం ఎక్కడ ఉంది? మానవులకు తప్ప. అంచేత ఓ తల్లి జగన్మాత, నీ అనుగ్రహంతోనే కదా ఆ స్వామివారు మృత్యుంజయుడయ్యాడు. ఆయన అలా అవడానికి కారణం నీవు గ్రహించినటువంటి అద్భుతమైన తాటంకాలే, సౌభాగ్య ద్రవ్యాలు, సౌభాగ్య ఆభరణాలు. ఈ తాటంకాల మహిమ వలనే ఆయన హలాహలం మింగినా కూడా చలించకుండా స్థిరంగా ఉండగలిగాడు, దేవాసులను రక్షించాడు హాలాహలం నుంచి. అదంతా నీ అనుగ్రహం తల్లి. నీవు కాల సంకర్షణివి. నిన్ను సేవించే వారికి ఇటువంటి దురవస్థలు వస్తాయా? రావు. చెవులకుండే కమ్మలు తాటంకాలంటారు, సౌభాగ్య లక్షణం. శివుడికి ఆ శాశ్వతత్వం రావడానికి అమ్మవారి యొక్క తాటంకాలే కారణం. అంచేత అమ్మవారి తాటంకాలకు చ్యుతిని కలిగించే శక్తి కాలానికి ఉందా? లేదు. ఆయన ఎవరు? కాలాయ నమః, కాలాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలాతీతాయ నమః. అలాంటి స్వామి. అమ్మవారు కూడా అలాంటి వారే. అంచేత ఆ ఇద్దరి యొక్క దివ్యానుగ్రహం మనకు కలగాలి అని ఈ శ్లోకంలో శంకరుల వారు మనకు అనుగ్రహించారు. అలాంటి విశేషమైన శ్లోకంతో
అధ్యయనం పూర్తి చేశాం. అనంతర కార్యక్రమంలో మనం 39 లహర్యాం అనంతర కార్యక్రమే ప్రవిశామः. మనం అనంతర కార్యక్రమంలో 29వ లహరిలో ప్రవేశిద్దాం. సర్వేభ్యः జగన్మాతృదేవి అనుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.